ఎన్టుడే న్యూస్. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 2 విద్యార్థుల ఆత్మహత్య సంఘటనలో పుకార్లు నమ్మవద్దని, దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని భువనగిరి డీసీపీ రాజేంద్ర చంద్ర చెప్పారు. ఇక ఎన్టుడే న్యూస్ విలేకరులతో మాట్లాడుతూ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని, విద్యార్థులపై వంటిపై గాయాలు ఏమీ లేవన్నారు. గదిని పరిశీలించి మిగతా అమ్మాయిలను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, కొన్ని నివేదికలు బహిర్గతం కాకుండా కోర్టుకు నేరుగా సీల్డ్ కవర్లో పంపించాల్సి ఉంటుందని అన్నారు. కొన్ని సున్నితమైన విషయాలను ప్రజల్లో మాట్లాడటం మంచిది కాదన్నారు. హాస్టల్లోనూ బాలికలు భయపడవలసిన అవసరం లేదని, వసతి గృహాన్ని ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు వెంటనే హాస్టల్లోకి ఉండాలని సూచించారు. సూసైడ్ నోట్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ నిపుణులకు పంపామని, రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. నమ్మరాదు, మనకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని స్టేట్మెంట్స్తో అది వాళ్ళు సొంతంగా రిజిస్టర్ చేసుకుంటేనే మంచిది. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మనం కోర్టుకు సీల్డ్ కవర్లో ఇస్తాం. అటువంటివి మనం పబ్లిక్లో పెట్టుకొని ఆ చదువుకోవడం అనేది కూడా అది బ్యాడ్గా రావడం కూడా మంచిది కాదు. అండ్ దాన్ని పొలిటిసైజ్ చేయడం కూడా అసలు మంచిది కాదు. చాలామంది తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. అది సూసైడ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దానికి ఈ విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్టడీస్ కంట్రోల్ చేసుకొచ్చి వాళ్ళలో ఒక భరోసా కూడా నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఇమీడియట్గా నేను దృష్టిగా వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ వాళ్ళు త్వరలో వచ్చేస్తారు. ఇన్సిడెంట్ చేసినప్పుడు కొంచెం భయంతో కూడా జరిగింది. వాళ్ళు వస్తారు అది ఒక కండిషన్ తీసుకుంటారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసేస్తుంది. సో ఒకటి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రూప్లలో వచ్చే మెసేజ్ అవన్నీ నమ్మొద్దు. సైంటిఫిక్గా ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే పరిగణన తీసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో అన్ని కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ ఉంది. పిఎంఈ రిపోర్ట్స్ వస్తాయి. సూసైడ్ నోట్ సంబంధించి ఆ రాతలు కూడా మ్యాచింగ్ చేయడానికి పంపించడము, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మేము ఛార్జ్ షీట్ చేస్తాం. ఓకే.